పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచానికి కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు తగ్గిపోవడం భారత్కు ఆందోళన కలిగించింది. ఎందుకంటే దేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 88% దిగుమతులపై ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చమురు కొరత తలెత్తకుండా భారత్ ముందస్తు చర్యలు ప్రారంభించింది. అమెరికా, రష్యా, పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి ప్రత్యామ్నాయంగా ముడి చమురు కొనుగోలు చేసే ప్రయత్నాలు భారతీయ రిఫైనరీలు వేగవంతం చేస్తున్నాయి. అంతేకాదు దేశంలో చమురు నిల్వలు కూడా ప్రస్తుతం భద్రంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆన్షోర్ నిల్వల్లో సుమారు 30 రోజులకు సరిపడా చమురు ఉండగా వ్యూహాత్మక నిల్వలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న నిల్వలను కలిపి మొత్తం 70 రోజులకు పైగా సరిపడా నిల్వలు ఉన్నాయని సమాచారం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం మాత్రం భారత్కు ఆర్థిక సవాలుగా మారే అవకాశం ఉంది. ఇటీవల బ్యారెల్ ముడి చమురు ధర $70 నుంచి $90కు పైగా పెరిగింది. రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయి. అందుకే సరఫరా సమస్య తక్కువైనా ధరల ప్రభావం మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.